అభివృద్ధి కార్యక్రమాలు చేశారో వైజాగ్లో పుట్టి పెరిగిన వాళ్ళందరికీ కళ్ళ ముందు కనిపిస్తుంది. అలాంటి వైజాగ్లో విషం చిమ్మి పరిపాలనా రాజధాని వస్తే ఏదో వైసీపీ వాళ్ళు దోచుకుంటారన్న అబద్ధాలతో ప్రజల్ని మభ్యపెట్టి ఈరోజు హైయెస్ట్ సీట్లు తెచ్చుకున్నారు. ఏం చేస్తున్నారు హైయెస్ట్ సీట్లు తెచ్చుకొని అంటే, వీళ్ళ అవినీతి బయటపడకుండా మేయర్ గారిని ఎలా దొంగదారిలో దించేశారో మనం చూస్తున్నాం. ఇదే వైజాగ్లో ఏ విధంగా ఉర్సా అనే అడ్రస్ లేని కంపెనీ 60 రోజుల ముందు పుట్టిన ఈ ఉర్సా కంపెనీకి 60 ఎకరాలు అంటే 3,000 కోట్ల విలువ చేసే భూముల్ని దారాదత్తం చేశారు అంటే, లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రిగా ఉండగా ఆయన ఆఫీసుకి తెలియకుండా ఇది జరుగుంటుందా అని నేను అడుగుతున్నాను.